నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనం సహజంగా ప్రపంచంలో ఖరీదైన వస్తువులు వేటిని భావిస్తామంటే బంగారం, వజ్రాలు, రత్నాలు, వెండి ఇలాంటివి సహజంగా అత్యంత ఖరీదైనటువంటిగా భావిస్తాం. అయితే వీటన్నిటికీ మించిన ఖరీదైనటువంటి వృక్షం ఒకటి ఉందండి. అదే అగర్వుడ్ అండి. ప్రస్తుతం ప్రపంచంలో నిన్న మొన్నటి దాకా ఎర్రచందనం అత్యంత ఖరీదైన కలపగా ఉండేది. అది మన భారతదేశంలో దొరికేటువంటి అరుదైన ఎర్రచందనం ప్రపంచంలోనే మొదటి గ్రేడ్లో ఉండేది అన్నమాట. ఇప్పుడు ఈ అగర్వుడ్ అనేది సౌత్ ఆఫ్రికాలో అడవుల్లో దొరుకుతుందట. అయితే దీని ప్రత్యేకతలు ఏంటివంటే, ఈ అగర్వుడ్ అత్యంత నల్లగా ఉండి అత్యంత అందమైనటువంటి నగిషీగా మెరుస్తూ ఉంటుందట. అయితే దీని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, దీనికన్నా ఎబోనీ వృక్షం ఉంది, అమెరికన్ బ్లాక్ అనే వృక్షాలు ఉన్నాయి, రోజ్వుడ్ ఉంది, అట్లాగే వీటన్నిటికీ మించి ఎర్రచందనం ఉంది. అయితే వీటన్నిటికీ లేని గుణం ఈ అగర్వుడ్కి ఉన్న గుణం ఏంటంటే, ఈ అగర్వుడ్ని కనుక ఇంట్లో పెట్టుకుంటే, మనం ఒక మల్లెపూలను గంపను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి వాసన వస్తుందో, ఒక రోజా పూలను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి స్మెల్ వస్తుందో, వీటికి మించి ప్రపంచంలో అత్యంత అరుదైన పరిమళాన్ని వెదజల్లుతుందట ఈ అగర్వుడ్. అయితే ఈ దాంతోపాటు దీనికి అసలు ఇంకొకటి ఏంటంటే, ఆ అగర్వుడ్ని కనుక మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న సూక్ష్మజీవులు, మనిషికి హాని చేసే బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుందట. అందువల్ల దీని ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకో విచిత్రం ఏంటంటే, అసలు దీనికి సువాసన ఎట్లా వచ్చిందని శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తే, ఆ వృక్షానికి ఒక తెగులు వస్తుందట. మన ఫంగస్ లాగా ఆకు ముడత తెగులు, చెట్టు ముడచకపోవటం, ఇట్లా పురుగులు పడి, అప్పుడు ఆ వృక్షం ఏం చేస్తుందంటే దానంతట అది ఒక ద్రవాన్ని చెట్టు నుంచి, ఆ వుడ్లో నుంచి రిలీజ్ చేస్తుందట. ఆ వుడ్ రిలీజ్, ఆ ద్రవం ఎట్లా ఉందో అత్యంత సువాసన వెదజల్లుతుందట, పరిమళం. ఆ దెబ్బకు ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా, హానికరమైన బ్యాక్టీరియా, చెట్టుకు హాని చేసే బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుందట. చూడండి ఎంత విచిత్రంగా ఉందా. అయితే దీని ఖరీదు ఎంతో తెలుసా? 1 కిలో అగర్వుడ్ చెక్క 7 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు పలుకుతుందండి 1 కిలో. ఇంకా దీని నుంచి ఆయిల్ తీస్తారట. ఈ ఆయిల్ కిలో 50 లక్షలు పలుకుతుంది. అయితే దీన్ని దేంట్లో ఉపయోగిస్తారంటే, మనం ధూప్ స్టిక్ ఇంట్లో వేసుకుంటాం కదా, ధూప్ స్టిక్స్ అని పెడుతుంటాం, దాంట్లో ఉపయోగిస్తారట. అత్యంత సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయట ఇవి. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్స్, సెంట్లు, ఇందాక చెప్పిన అగరబత్తి దీంట్లోకి ఉపయోగిస్తారు. అవి మనకు అందరూ సామాన్యుడికి అందరూ అత్యంత ఖరీదైనవట. కాబట్టి ఎర్రచందనాన్ని కూడా దాటిపోయి, వెండి బంగారాలను కూడా దాటిపోయే వృక్షాలు ఉన్నాయన్నమాట. నమస్తే.